సౌత్ ఇండియా షాపింగ్ మాల్, ద వెడ్డింగ్ మంత్ర, సరికొత్త వెడ్డింగ్ కలెక్షన్, సౌత్ ఇండియా షాపింగ్ మాల్. జెనెటిక్స్ గర్భంలో ఎంబ్రియో తయారైనప్పుడు అంటే గర్భంలో పిండం తయారైనప్పుడు 50% ఆ ఎంబ్రియోకి జీన్స్ మదర్ సైడ్ నుండి వస్తాయి. 50% ఆఫ్ ద జీన్స్ విల్ కమ్ ఫ్రమ్ ద ఫాదర్. ఇంకా ఆ జెనెటిక్ మేకప్ ఆఫ్ ద బేబీ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ టు గెట్ అ హెల్దీ ప్రెగ్నెన్సీ. అది ఏది అయినా ఆ జీన్స్ అంటే దీనికి క్రోమోజోమల్ నంబర్స్ ఉంటాయి. సో ఆ క్రోమోజోమల్ నంబర్ అబ్నార్మల్ ఉన్నప్పుడు లేదంటే ఆ క్రోమోజోమ్స్ కి స్ట్రక్చర్ అబ్నార్మల్ ఉన్నప్పుడు దేర్ కుడ్ బి జెనెటిక్ ప్రాబ్లమ్స్ ఇన్ ద ఫీటస్. సో ఆడవాళ్ళకి చూసుకుంటే జెనెటిక్ మేకప్ 46XX ఉంటుంది. మగవాళ్ళకి చూసుకుంటే ఆ జెనెటిక్ మేకప్ 46XY ఉంటుంది. అంటే మేల్స్లో Y క్రోమోజోమ్ ఉంటుంది. సో ఒకవేళ ఈ 46 నంబర్స్కి కానీ లేదంటే ఆ స్ట్రక్చర్కి కానీ ప్రాబ్లమ్స్ ఉన్న అప్పుడు దోస్ డిఫెక్ట్స్ విల్ పాస్ ఆన్ టు ద ఎంబ్రియో. ఇంకా ఆ డిఫెక్ట్స్ ఎంబ్రియోలో పాస్ అయింది లేదంటే ఆ ఎంబ్రియోకి క్రోమోజోమ్ నంబర్స్ అబ్నార్మల్ ఉన్నాయి, దీనికి అనూప్లాయిడీస్ అంటాము. ఇంకా ఈ అబ్నార్మల్ క్రోమోజోమ్ నంబర్ వల్ల లేదంటే స్ట్రక్చరల్ ప్రాబ్లమ్స్ వల్ల అది బేబీకి జెనెటిక్ ప్రాబ్లమ్స్ వచ్చి ఒక్కొక్కసారి అబార్షన్ అవ్వచ్చు లేదంటే రిపీటెడ్ IVF ఫెయిలియర్స్ అవ్వచ్చు. ఇంకొకసారి అయితే అది అబార్షన్ అవ్వలేదు అంటే నెక్స్ట్ అబ్నార్మల్ బేబీస్ పుట్టడం రిస్క్ కూడా ఉంటుంది. సో యూజువలీ జెనెటిక్ టెస్టింగ్ ఈజ్ అడ్వైజ్డ్ ఇన్ కపుల్స్ వేర్ ఆడవాళ్ళకి ఏజ్ 35 సంవత్సరం ఎక్కువ ఉన్నప్పుడు. సో ఫీమేల్ ఏజ్ ఎక్కువ అయ్యాక అది ఎగ్కి జెనెటిక్ ఇష్యూస్ వచ్చి బేబీకి ఇంకా అది జెనెటిక్ ప్రాబ్లమ్స్ ట్రాన్స్ఫర్ అవుతాయి అని రిస్క్ ఉంటుంది. సో ఆడవాళ్ళకి ఏజ్ ఎక్కువ ఉన్నప్పుడు బేసిక్ జెనెటిక్ టెస్ట్ అడ్వైస్ చేస్తాము. సెకండ్ అయితే ఎవరికి కపుల్స్కి అయినా రిపీటెడ్ అబార్షన్స్ ఉన్నప్పుడు అంటే మోర్ దెన్ 2 or 3 అబార్షన్స్ ఉంటే వాళ్ళకి కూడా జెనెటిక్ టెస్ట్ అడ్వైస్ చేస్తాము. సో అది రిపీటెడ్ అబార్షన్స్ ఉన్నప్పుడు ముందు ఇద్దరు భార్యాభర్తకి బేసిక్ జెనెటిక్ టెస్ట్ ఉంటుంది. ఇంకా ఒకవేళ వాళ్ళకి క్రోమోజోమ్ నంబర్స్ లో ప్రాబ్లం ఉంటే లేదంటే స్ట్రక్చరల్ డిఫెక్ట్స్ ఏమేమి ఉండొచ్చు, ఆ క్రోమోజోమ్ కి ఒక పార్ట్ మిస్సింగ్ ఉండొచ్చు లేదంటే ఒక పార్ట్ కి ఆ క్రోమోజోమ్ కి ఒక పార్ట్ రివర్స్ అయిపోతుంది, దీనికి ఇన్వర్షన్ అంటాము. సో ఇలా డిలీషన్స్ ఇన్వర్షన్స్ లేదంటే ఒక క్రోమోజోమ్ పార్ట్ అయితే ఇట్ విల్ గో అండ్ స్టిక్ టు ద అదర్ క్రోమోజోమ్. సో సచ్ ట్రాన్స్లోకేషన్స్ డిలీషన్స్ ఇన్వర్షన్స్ క్రోమోజోమ్ లో ఉన్నప్పుడు రిపీటెడ్ అబార్షన్ కి రిస్క్ ఉంటుంది. సో ద కామనెస్ట్ రీజన్ వై ప్రెగ్నెన్సీ వచ్చాక ఫస్ట్ 3 months లో అబార్షన్ అవుతుంది అంటే ఇట్ ఈస్ జెనెటిక్ ఇష్యూస్. సో అది రిపీటెడ్ అబార్షన్స్ ఉన్నప్పుడు కూడా ద బేసిక్ జెనెటిక్ టెస్ట్ ఆఫ్ ద కపుల్స్ ఇస్ అడ్వైజ్. ఇంకొకసారి అయితే ప్రెగ్నెంట్ ఉన్నప్పుడు ఫస్ట్ అబార్షన్ అయింది అనుకోండి, ఇంకా సెకండ్ అబార్షన్ కూడా అయింది. సో ఆ అబార్షన్ ప్రాసెస్ కంప్లీట్ అవుతుంది అంటే బిఫోర్ ద ప్రొడక్ట్స్ ఆఫ్ కన్సెప్షన్స్ ఆర్ రిమూవ్డ్ దెన్ వీ ఆల్సో గివ్ అన్ ఆప్షన్ టు ద పేషెంట్ దట్ ద ప్రొడక్ట్స్ ఆఫ్ కన్సెప్షన్ క్యాన్ బి టెస్టెడ్ ఫర్ జెనెటిక్స్. అంటే దట్ ప్రొడక్ట్స్ ఆఫ్ కన్సెప్షన్ వెదర్ దాట్ పర్టిక్యులర్ ప్రెగ్నెన్సీ వాజ్ అఫెక్టెడ్ బై జెనెటిక్ అబ్నార్మాలిటీ or not, we can check. ఒకవేళ అబార్షన్ జెనెటిక్ ఇష్యూస్ తో వచ్చింది అంటే we have the best chance to find it on the products of conception. And depending on that we can advise the further genetic testing for the కపుల్. జెనెటిక్ ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు ఇలా రిపీటెడ్ అబార్షన్ కి రిస్క్ ఉంటుంది, అబ్నార్మల్ బేబీస్ పుట్టడం రిస్క్ ఉంటుంది, రిపీటెడ్ IVF ఫెయిలియర్ కి ఛాన్సెస్ ఉంటాయి. ఇంకొకటి అయితే జెనెటిక్ ఇష్యూస్ ఉన్న అప్పుడు ఒక్కొక్కసారి ప్రెగ్నెన్సీ రాకపోవచ్చు అంటే వాళ్ళు ఇన్ఫర్టిలిటీ సమస్యతో కూడా బాధపడుతుంది. వీఆర్ లివింగ్ ఇన్ అ మోడర్న్ వరల్డ్ కానీ మనం ఇంకా అది మెనరికం పెళ్లి అయితే చాలా కామన్ గా చూస్తాము. అంటే కపుల్స్ ఆర్ మ్యారీడ్ ఇన్ టు బ్లడ్ రిలేషన్, అది వాళ్ళు ఫ్యామిలీలోనే ఏదైనా కజిన్స్ తో ఎలాంటి మ్యారేజ్ అయింది అని చాలా కామన్ గా చూస్తాము. సో మెనరికం పెళ్లి ఉన్నప్పుడు ఏమైతుంది, డెఫినెట్లీ బికాస్ ద హస్బెండ్ అండ్ వైఫ్ హావ్ బ్లడ్ రిలేషన్ దేర్ ఈస్ అ ఛాన్స్ ఆఫ్ జెనెటిక్ షేరింగ్ అంటే దే షేర్ కామన్ జీన్స్. సో కామన్ జీన్స్ షేరింగ్ ఉన్న అప్పుడు అబ్నార్మల్ బేబీస్ పుట్టడం రిస్క్ ఎక్కువ ఉంటుంది.
Okay. సో ఈ రిస్క్ కూడా ఎంత వరకు ఉంది అని మనం జెనెటిక్ టెస్ట్ ద్వారా చెక్ చేసుకోవచ్చు. మ్యామ్ అసలు ఎన్ని టైప్స్ ఆఫ్ జెనెటిక్ టెస్ట్లు ఉన్నాయి? వాళ్ళ ఇన్స్టిట్యూషన్ బట్టి మీరు సజెస్ట్ చేస్తారు కాబట్టి ఎన్ని టైప్స్ ఆఫ్ ఉన్నాయి జెనెటిక్ టెస్ట్లు అని? అది జెనెటిక్ టెస్ట్ చేయాలా అంటే పిల్లలు లేని సమస్యతో వస్తున్నారు, లేదంటే వైఫ్ కి ఏజ్ అయితే 35 ఇయర్స్ పైన ఉంది, లేదంటే ఇంతకు ముందు మోర్ దెన్ 2 అబార్షన్స్ ఉన్నాయి, లేదంటే మెనరికం పెళ్లి ఉన్నప్పుడు అందరికి బేసిక్ జెనెటిక్ టెస్ట్ చేస్తాము. బేసిక్ జెనెటిక్ టెస్ట్ అంటే దీనికి కపుల్ క్యారియోటైప్ అంటాము. హస్బెండ్ అండ్ వైఫ్ ఇద్దరిది బ్లడ్ టెస్ట్ లో వాళ్ళు క్రోమోజోమల్ ప్యాటర్న్ ఎలా ఉంది అని చెక్ చేస్తాము. సో బేసిక్ క్యారియోటైపింగ్ ఒక టెస్ట్ ఉంటుంది. రెండోది అయితే మెనరికం పెళ్లి ఉన్నప్పుడు కపుల్ క్యారియర్ స్క్రీనింగ్ అని ఒక ఆప్షన్ ఉంటుంది. అందులో అయితే ఏ రకంగా జీన్స్ ఆ వైఫ్ కి లేదంటే హస్బెండ్ కి అఫెక్ట్ అయింది అని చెక్ చేస్తాము. సో ఒక్కొక్కసారి కొంతమంది అయితే సైలెంట్ క్యారియర్ ఉంటారు, అంటే వాళ్ళు జీన్ అయితే ఓన్లీ పార్షియల్ గా ఎక్స్ప్రెషన్ అవుతుంది. దాని వల్ల పర్టిక్యులర్ పర్సన్ అంటే maybe they are not suffering with the disease, but their gene is positive for that disease. So that because they are partially carrier for it, they are not suffering with the disease, but there is a high chance that this carrier gene, if it is passed on to the fetus and even the husband is carrier for the same gene, then there is a 25% chance that the baby will be affected, that the embryo will be affected. So couple carrier screening to we can assess the risk of any particular disease that can be passed on to the future generation. So these kind of basic and advanced genetic tests are available, which we can advise for people with consanguineous marriage, ante menarikam pelli unnappudu couple carrier screen advise chestamu. Repeated abortions unnappudu karyotypic ante chromosomal analysis advise chestamu. Inka okavela edi ana particular disease a family lo undi ani teluste aa gene gurinchi kuda అది ఎగ్జామ్ స్క్రీనింగ్ తో చెక్ చేసుకోవచ్చు. ఓకే మ్యామ్, ఈ టెస్ట్ లో ఏదైనా అబ్నార్మల్ థింగ్ నోటీస్డ్ అలాంటప్పుడు వాళ్ళకి ఎలాంటి ట్రీట్మెంట్ ఉంటుంది? ఇంకెలాంటి టెస్ట్లు ఏమైనా ఉన్నాయా ఫర్దర్గా అడ్వాన్స్డ్గా ట్రీట్మెంట్ కానీ మీరు సజెస్ట్ చేసే టెస్ట్లు కానీ ఇంకేమైనా ఉంటాయా? అబ్నార్మల్ జెనెటిక్ రిపోర్ట్స్ ఉన్నప్పుడు అది రిపీటెడ్ అబార్షన్స్ అవ్వచ్చు, రిపీటెడ్ ఐవీఎఫ్ ఫెయిలియర్స్ అవ్వచ్చు, లేదంటే అబ్నార్మల్ బేబీస్ పుట్టొచ్చు. సో డెఫినెట్ గా ఎవరికి రిపీటెడ్ అబార్షన్స్ అయింది, లేదంటే అబ్నార్మల్ బేబీస్ ఉన్నాయి ఫ్యామిలీలో, లేదంటే ఏదైనా అబ్నార్మల్ డిజీజ్ ఉంది, వాళ్ళకి అయితే చాలా నెక్స్ట్ ప్రెగ్నెన్సీ ప్లాన్ చేయాలంటే చాలా భయంగా ఉంటుంది. అంటే మళ్ళీ రిపీట్ అబ్నార్మల్ బేబీస్ పుట్టొచ్చు అని, లేదంటే రిపీట్ అబార్షన్. కానీ అది ఒక మంచి ఫర్టిలిటీ స్పెషలిస్ట్ దగ్గర వెళ్ళి కంప్లీట్ అక్కడే వాళ్ళు డీటెయిల్ గా జెనెటిక్ ఇవాల్యుయేషన్ అయ్యాక దెర్ ఈస్ అ ఛాన్స్ ఆఫ్ ఐడెంటిఫైయింగ్ అ డిజీజ్ ఫ్రీ ఎంబ్రియో. అంటే వీ కెన్ డూ ఐవీఎఫ్ అండ్ ప్రీ జెనెటిక్ టెస్టింగ్ for couples to identify whether that particular embryo is genetically normal or not. So adi pregnancy వచ్చి ముందుే ఆ బేబీ అబ్నార్మల్ జెనెటికలీ అబ్నార్మల్ ఉందా లేదా అని చెక్ చేయొచ్చు. సో దట్ విల్ ప్రివెంట్ ద ట్రామా ఆఫ్ అబార్షన్ అండ్ ద రిస్క్ ఆఫ్ హ్యావింగ్ అన్ అబ్నార్మల్ చిల్డ్రన్. సో ఐవీఎఫ్ పీజీటీ టెస్టింగ్ ఎవరికి చేస్తాము అంటే పిల్లల లేని సమస్య ఉన్నప్పుడు, రిపీటెడ్ ఐవీఎఫ్ ఫెయిలియర్స్ అయింది అనుకోండి, సో అది జెనెటిక్ ప్రాబ్లమ్స్ తో కూడా రిపీటెడ్ ఐవీఎఫ్ ఫెయిలియర్స్ అవ్వచ్చు. రెండోది అయితే మోర్ దెన్ 2 అబార్షన్స్ ఉన్నాయి, ఆ 2 అబార్షన్స్ కి జెనెటిక్ టెస్టింగ్ అయితే ఆ జెనెటిక్ రిపోర్ట్స్ అబ్నార్మల్ ఉన్నాయి, అంటే క్యారియర్ టైప్ లో ఏది అయినా క్రోమోజోమ్ కి స్ట్రక్చరల్ డిఫెక్ట్స్ ఉన్నప్పుడు, లేదంటే క్రోమోజోమ్ నంబర్ కి డిఫెక్ట్స్ ఉన్నప్పుడు. మూడోది అయితే మెనరికం పెళ్లి ఉంది, మెనరికం పెళ్లిలో వాళ్ళు క్యారియర్ స్క్రీనింగ్ రిపోర్ట్ పాజిటివ్ ఉన్నప్పుడు, అంటే దెర్ ఈస్ అ రిస్క్ ఆఫ్ హ్యావింగ్ అ పర్టిక్యులర్ డిజీజ్ విచ్ కెన్ బి పాస్డ్ ఆన్ టు ద నెక్స్ట్ జనరేషన్. సో ఎలాంటి కొన్ని సిచ్యువేషన్స్ లో వి విల్ అడ్వైజ్ ఐవీఎఫ్ అండ్ ప్రీ జెనెటిక్ టెస్టింగ్. ఇంకా ఈ ప్రొసీజర్ తో we can identify a disease free genetically normal embryo, and only that embryo we can transfer in the uterus to have a healthy child.